నిన్న పొద్దున్న నుంచి ఈ పార్లమెంట్ పరిధిలో ఆ తదుపరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎందుకో అరే ఇప్పటికే అన్నను పోగొట్టుకున్నాం, మనం పోగొట్టుకున్నంటే రాజకీయంగా దూరం చేసుకున్నాం. అన్నను కాపాడుకోవాలన్నటువంటి భాష ఆతృత ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. కానీ ఒక్కటి అంటే మీకు నాకంటే ఎక్కువ తెలుస్తుంది, నేను కొత్తవాడిని కాదు. ఏదో భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఈటల వచ్చినట ఎంపీ అభ్యర్థి అంటే కొత్తవాడిని అయితే కాదు. నా చరిత్ర తెలంగాణ సమాజంలో, తెలంగాణ గర్భంలో తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది. నేను దానికి జోలికి పోనుగా. నేను కేసీఆర్ అంటోడు ఎట్లా కుట్రలు చేసిండు, ఎన్నెన్ని రకాల ప్రలోభ పెట్టిండు, ఎట్ట స్కెచ్ చేసి ఇబ్బంది పెట్టిండు అనేది అదొక చరిత్ర. ఈసారి మల్కాజ్గిరికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడెక్కడైతే రాజ్యం హింస ప్రయోగిస్తుందో, అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందో, ఆ హింసని ఆ అన్యాయాన్ని తిప్పికొట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. అందులో మల్కాజ్గిరి ప్రజలకు ఎక్కువ ఉంటుంది. అది కారణం ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ అంతా కూడా మీరు పరిశీలన చేస్తే పాత గ్రామాలు మినహాయిస్తే మిగతా అన్నీ కూడా నాది పాత గ్రామాల ప్రజలు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటే ఈ 36 లక్షలు మిగతాలంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి వ్యాపార వర్గాలు కావచ్చు, దేశ నలుమూల నుంచి వచ్చి హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ, హైదరాబాద్ అక్కడ చేర్చుకుంటుంది, హైదరాబాద్ నాకు ఉపాధి కల్పిస్తుంది, హైదరాబాద్ నాకు ఆకలి తీరుస్తుంది, హైదరాబాద్ నాకు రక్షణ కూడా ఇస్తుంది అన్నటువంటి విశ్వాసంతో లక్షలాది మంది బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఎక్కడికింతంత హింస కానీ ఇబ్బంది కానీ ఉన్న సంఘటన దొరకలేదు. రెండవ రకం ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి, ఈ పక్క రాష్ట్రం నుంచి మా దగ్గర ఇవాళ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు మనకు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని లక్షల మంది ఉద్యోగరీత్యా రావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులుగా స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, ఇవాళ మళ్ళీ అక్కడ ఊళ్ళలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని జీవనం కోసం వచ్చేవాళ్ళు కావచ్చు. ఇంకొక రకం ఊళ్ళల్లో మంచిగా ఉండి అన్ని రకాల కలిగిన వాళ్ళు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు కలిగిన వాళ్ళు పిల్లల చదువుల కోసమో సిటీతో సంబంధం ఉండాలను, అక్కడ వ్యవసాయం ఉన్నప్పటికి కూడా, అక్కడ మిగతా ఉన్నప్పటికి కూడా ఇక్కడ స్థిరపడాలంటారు. అంటే ఒక మాట చెప్పాలంటే చాలా చైతన్యవంతమైన ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఈ మల్కాజ్గిరి ప్రాంతం. అందుకనే ఇక్కడ నీకు మళ్ళీ చేవెళ్ళ కొంచెం వస్తుంది, చేవెళ్ళ పార్లమెంట్ కూడా కొంత వస్తుంది. మొట్టమొదటి వచ్చేదేమో మల్కాజ్గిరి, రెండవదేమో ఈ చేవెళ్ళ. కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళం అదృష్టవంతులం. అన్నీ తెలిసిన కాడ కొట్లాడడం నాలాంటి వాడికి కొంచెం తేలికవుతుంది. ఎందుకంటే మంచేందో చెడేందో తర్కించుకోగలిగే సత్తా, నిర్ణయం తీసుకోగలిగే సత్తా వీళ్ళకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మనం పోయి ఓటు అడిగితే దండం పెడితే నవ్వుకుంటారు. వాళ్ళే 10 మంది కన్విన్స్ చేసే శక్తి ఉన్నోళ్ళు వీళ్ళు. ఇక్కడ కొన్ని వందల మంది సర్పంచ్లు స్థిరపడి ఉంటారు. మాజీ సర్పంచ్లుగా, మాజీ ఎంపీటీసీలుగా, మాజీ ఎంపీపీలుగా, మాజీ జెడ్పీటీసీలుగా రకరకాల హోదాలు వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చైతన్యానికి నిలయం మల్కాజ్గిరి. ఈ చైతన్యవంతమైన నియోజకవర్గంలో మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే జనరల్ సెంటిమెంట్ ఏముంటుంది, ఒక్కసారైనా రాకపోయా కదా అంటున్నాడు. ఇన్ని అసెంబ్లీ ఇక్కడ పెద్ద అసెంబ్లీ కానీ మా దగ్గర 2,40,000 ఓట్లు, 2,50,000 ఓట్లే ఉంటాయి. అంటే 15 అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానమైన నియోజకవర్గం ఈ పార్లమెంట్ నియోజకవర్గం. 36 లక్షలు ఉంటాయి.
అంటే ఇంత జనాభాని ఒక నాయకుడు ఒక 30 రోజులలో 40 రోజులలో కలవగలిగే శక్తి ఎవరికీ ఉండదు. కలవగలిగే శక్తి ఎవరికి ఉండదు. కాకపోతే ఏంటంటే మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఒక 70-80% కుటుంబాలు ఈటల రాజేంద్ర అంటారు ముఖం తెలకూడదు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే ఈ చుట్టూ అన్ని ఉప్పలు కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇవాళ ఈ కుత్బులాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ మా ఉద్యమ ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ. రెండవది ఆర్థిక మంత్రిగా పనిచేసిన పరిచయం కావచ్చు. అన్నిటికంటే అంటే బాధ అనిపించే సందర్భం కావచ్చు, కానీ నాకు సర్వీస్ చేసే భాగ్యం కలిగింది కరోనా సందర్భంలో. కరోనా అప్పుడు ఎన్ని కష్టాలు ఉండేనో, అసలు ఎట్లా బతికినామో, మనం బయటికి వెళ్ళలేము. నాకు తెలిసింది నేను ఒక్కనే కనబడుతుండొచ్చు టీవీలో అప్పుడు. అన్ని రోజులు ఆ కరోనా వచ్చిన రోజు కార్ల కాన్వాయ్ నాదే ఉంటుండే, టీవీలలో కూడా నేనే మాట్లాడుతున్నాను అప్పుడు. అంటే ఆ పరిచయం అంటే ప్రతి నిత్యం ఏమవుతుందని ఉత్కంఠగా ప్రజలు చూసే సందర్భంలో నేనున్నా. కాబట్టి నా పరిచయం ప్రజానికానికి తెలిసినప్పటికి కూడా సాధ్యమైనంత మేరకు నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఉన్నంతలో వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడ పోవాలో అక్కడ తిప్పండి.